హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మన దగ్గర ఉండే పాత లెగ్గింగ్తో ఒక మంచి ఐడియా అండి. ఇది 100% మన లేడీస్ అందరికీ ఎంతగానో హెల్ప్ అవుతుందండి. బయట మనం కొనాలంటే మినిమం 200 నుండి 500-600 వరకు ఉండే ఆ వస్తువుని మనమే చక్కగా తయారు చేసుకుందామండి. ముందుగా లెగ్గింగ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని మనం తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. చూస్తే మీరు కూడా ట్రై చేస్తారు. అంత సింపుల్గా అంత బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇంకా కట్ చేసుకున్న 2 పీసుల్ని కూడా ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా లెగ్గింగ్కి కింద నుండి స్టార్ట్ చేసి కట్ చేసుకోవాలండి. అంటే కింద ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పులో క్లాత్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి పైకి వెళ్లే కొంది థైస్ దగ్గరది కాస్త వెడల్పు వస్తుంది కదా క్లాత్, అదంతా కూడా మనకి అవసరం లేదండి. ఈక్వల్గా ఉండేలాగా ఇలా కట్ చేసుకుని వేస్ట్ పీసుల్ని తీసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వస్తుందండి. ఒక్కొక్క పీస్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. 2 పీసుల్ని ఇలా కట్ చేసుకున్నాం కదా. 2 పీసుల్ని ఒకేసారి కట్ చేసుకుంటే మనకి లెంత్ అనేది కరెక్ట్గా తెలుస్తుందండి. ఇప్పుడు ఒక్కొక్క క్లాత్ పీస్ని ఈ విధంగా కుట్టుకోవాలండి. మనం కట్ చేసాం కదా, అటు మళ్ళీ క్లోజ్ అయ్యేలాగా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టినా సరే అండి, లేదంటే గ్లూతో అతికించుకున్నా పర్వాలేదు. నేనైతే ఈ విధంగా సూది దారంతో కుట్టేశానండి. ఇలా కుట్టుకున్నా కూడా పెద్ద టైం ఏమీ పట్టలేదండి. నాకు ఒక్కొక్క పీస్కి 5 నిమిషాలు పట్టింది. అలా 2 పీసుల్ని కుట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా ఒకదానిపైన ఒకటి పెట్టేసి మనం స్టిచ్చెస్ వేసుకున్నాం కదండి, అక్కడ ఈ విధంగా అతికించేయాలి. 2 పీసుల్ని కలుపుతూ ఈ విధంగా అతికించాలండి. ఇక్కడ కూడా మీరు కావాలంటే సూది దారంతో కుట్టుకోవచ్చండి. చూడండి, అతికించేసాను. అతికించేసిన తర్వాత ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. క్లాత్ మొత్తాన్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. మనం స్టిచ్చెస్ వేసిన దగ్గర కట్ అవ్వకుండా స్టిచ్చెస్ వరకు మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం కట్ చేశాక ఈ విధంగా ఉంది. మనం తయారు చేసుకుంటుంది ఒక క్లీనింగ్ బ్రష్ అండి. దానికోసం ఇప్పుడు ఇంకా చూడండి, ఒక స్టిక్ కానీ లేదంటే చీపురుకు వచ్చే ఇటువంటి ప్లాస్టిక్ పైపులు ఉంటాయి కదా, అదైనా పర్వాలేదు. నేనైతే ఇక్కడ పాత చీపురులోని ప్లాస్టిక్ పైపును తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా అతికించేయాలండి. క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా క్రాస్గా అతికించాలి. మనకి ఒక బ్రష్ లాగా రావాలి కదా. హాటుకులు పెట్టి ఈ విధంగా అతికించేస్తున్నానండి. ఇక అసలు ఊడదు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మనకి గమ్ అవసరం పడుతుందండి. చూడండి, ఇప్పుడు ఇంకా బ్రష్ చక్కగా తయారైపోయింది. ఇక్కడ కూడా చూడండి, ప్లాస్టిక్ పైప్ కనిపిస్తుంటే అంత బాలేదు కదా. పైప్ కూడా కనిపించకుండా నేను క్లాత్ని చుట్టేశానండి. లెగ్గింగ్ పీస్ని తీసుకుని ఈ విధంగా గమ్తో అతికిస్తూ చుట్టేశాను. ఈ బ్రష్ అయితే చాలా చాలా బాగుందండి. మాటల్లో చెప్పలేనంత బాగుంది. అలాగే ఉపయోగపడుతుంది కూడా. ఇంట్లో ఇలా ఎన్నో రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా షో కేసులు, మిర్రర్స్, అలాగే ఇంకా గ్లాస్ వస్తువుల పైన కూడా సన్నటి దుమ్ము ఉంటుంది కదండి, వాటిని కూడా సింపుల్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. డైలీ క్లీనింగ్లో ఇది చాలా బాగుంటుంది. ఇవన్నీ క్లీన్ చేయాలంటే నార్మల్గా క్లాత్తో అయితే మనమే తుడుచుకోవాలి. అదే ఇలాంటి బ్రష్ ఒకటి ఉందంటే ఇంట్లో పిల్లలు, మగవాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు. ఈ ఐడియా నాతో పాటు మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి, తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.